బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 మరికొన్ని వారాల్లో ముగియబోతుంది. ఈ తరుణంలో హౌస్లో రచ్చ మామూలుగా లేదు. ఎవరికి వారే స్ట్రాటజీస్ చూపిస్తూ హౌస్లో ఉండడానికి తెలివిగా ఆడుతున్నారు. అయితే కొన్ని రోజుల్లో బిగ్ బాస్ 8 ముగియనుంది కాబట్టి ఈ తరుణంలో అసలు విన్నర్ ఎవరు అనే టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కాగా ఇప్పటికే టైటిల్ రేసులో ఎవరు ఉన్నారనే విషయం చెప్పడం కూడా చాలా కష్టంగా మారుతుంది. మొన్నటి వరకు ఒకరిద్దరు పేర్లు వినిపించినప్పటికీ ఇప్పుడు సడన్గా 2 వారాల్లో మరొక కంటెస్టెంట్ కూడా టైటిల్ కొట్టడానికి ఆస్కారం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి టైటిల్ విన్నర్ ఎవరనే విషయంపై ఆడియన్స్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆడియన్స్ తెలుగు వర్సెస్ కన్నడ అనే ఫైట్ కూడా మొదలు పెట్టారట. సీరియల్ బ్యాచ్ అందరూ కూడా కలిసి ఆడటం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం వంటివి చేయడం వల్ల తెలుగు ఆడియన్స్కి వీరు పెద్దగా నచ్చలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే వీరికి సపోర్ట్ కూడా ఇవ్వట్లేదు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు నిఖిల్, ప్రేరణ వంటి కంటెస్టెంట్లు టైటిల్ రేస్లో టాప్ 2లో ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా గౌతమ్ కూడా టైటిల్ రేస్లో వచ్చినట్లు సమాచారం. గౌతమ్ వర్సెస్ నిఖిల్ మధ్య వార్ జరిగినప్పటికీ గౌతమ్ గ్రాఫ్ కూడా అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయిందంట. 2-3 వారాల్లోనే తన్ని తాను ప్రూవ్ చేసుకుంటే చాలు, ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశం ఉన్నట్లు ఆడియన్స్ తెలియజేస్తున్నారు. అలాగే ఫ్యామిలీ వీక్లో గౌతమ్ బ్రదర్ కూడా వచ్చి తనకు సపోర్ట్ ఎలా చేస్తున్నారనే విషయం పైన తెలియజేశారు. కేవలం గౌతమ్ మిగిలిన కంటెస్టెంట్లకు కాంపిటీషన్ ఇస్తే చాలు, ఖచ్చితంగా నిఖిల్ని దాటేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మాత్రం చివరి వరకు సస్పెన్స్గానే కొనసాగుతుంది. మరొక పక్క విష్ణుప్రియ కూడా సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉన్న వ్యక్తి. ఆమె కూడా టైటిల్ రేస్లో ఉన్నట్లు అని చెప్పవచ్చు. అలానే ముగ్గు అవినాష్ కూడా సీజన్ 8లో బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు చూస్తే టైటిల్ రేస్ విన్నర్ ఎవరనే విషయాన్ని కన్ఫ్యూజన్లో పడేలా చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.